అసలు రుద్రాక్ష నిజంగానే ఆరోగ్యాన్ని బాగు చేస్తుందా? ఎక్కడైనా సైంటిఫిక్ గా దీన్ని అసలు ప్రూవ్ చేశారా? మన వాళ్ళకి రుద్రాక్ష ఆరోగ్యంగా పనిచేస్తుందా అనే పాయింట్కి మన ఋషులు ఎప్పుడో ధరించి వారు దాని యొక్క ఫలితాలు మనకు చూపించారు. అయినా కూడా మన వాళ్ళు ఏంటంటే ఎవరైనా విదేశీయుడు చెప్తేనే మనం నమ్ముతాం, మన శక్తిని మనం నమ్మలేం. అలాగే పాల్ హ్యూమ్ అని ఒక ఆంగ్ల సైంటిస్ట్, అతను బ్రిటిష్ సంబంధించిన సైంటిస్ట్, ఆయన కనుక్కున్నాడు ఆ విషయాన్ని. రుద్రాక్షలో రుద్రనాడి స్పందన అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్ ఉంటుంది, దీంట్లో విద్యుత్ అయస్కాంత తరంగాలు ఉన్నాయి అని కనుక్కొని ఆయన నిరూపించడం జరిగింది. ఇది మన ఋషులు ఎప్పుడో చెప్పడం జరిగింది, అదే రుద్రనాడి స్పందన అని చెప్పడం జరిగింది. అయితే రుద్రాక్షలు ధరించిన తర్వాత ఆరోగ్యాన్ని ఇస్తాయా అనటానికి 100% ఆధారాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రుద్రాక్షలు, ఒక షణ్ముఖి రుద్రాక్షలు 2 తీసుకుని ఒక బీపీ ఎక్కువగా ఉన్న పేషెంట్ ఒక 5 నిమిషాలు అలా చేత్తో పట్టుకుంటే, 5 నిమిషాలు కూడా అవసరం లేదు, 2 minutes or 1 minute ఇలా చేతిలో పట్టుకుంటే అతని బీపీ అనేది నార్మల్ స్థితికి రావడం అనేది చాలా మనం చూసుకోవచ్చు, ఈజీగా చూసుకోవచ్చు అనమాట. చాలా వరకు కంట్రోల్ అవుతూ ఉంటుంది. అలాగే నేను నా రీసెర్చ్లో ఎంతోమందికి కోపగుణం కలిగిన వారికి రుద్రాక్షలు ఇచ్చిన తర్వాత వాళ్ళ కోపం మటుమాయమైపోయింది. వాళ్ళకి టెస్ట్ కూడా పెట్టాను. ఒకసారి వచ్చినారు, వాళ్ళు వెయిట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. నేను నేను తొందరగా వెళ్ళిపోవాలి, ఎంతసేపు వెయిట్ చేస్తే ఎట్లా అని. అతని కోపం తారాస్థాయిలో ఉన్నప్పుడు తర్వాత వచ్చిన తర్వాత అతనికి ఏ రుద్రాక్ష ధారణ చేయాలో చెప్పడం జరిగింది. అప్పటికప్పుడు ఆయన రుద్రాక్ష ధారణ చేసి వెళ్ళారు. ఆయన కోపం వస్తుందని తెలుసు, కోపం పడకూడదని తెలుసు, ఆ కోపం ఎలా తగ్గించుకోవాలో మటుకు తెలియట్లేదు, దానికోసం వచ్చారు. అప్పుడు ఆయనకి నేను రుద్రాక్ష ధారణ చేయించి దాని నియమాలు, కొన్ని విధానాలు చెప్పి ఎలా ఉండాలని చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆయన ఒక 3-4 months తర్వాత మళ్ళీ వచ్చారు. అప్పుడు చాలా బిజీగా ఉన్నాను. ఆ టైంలో ఆయనకి అపాయింట్మెంట్ టైం అయినా ఇవ్వద్దని చెప్పారు, ఆగమన్నా, కూర్చోబెట్టండి అయిందని చెప్పారు. అలా ఆయన కంటే ముందు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, తర్వాత వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ ఆయన అక్కడే ఉంటున్నాడు. ఆయన అలాగే కూర్చున్నారు, కానీ అమ్మ నన్ను ఎప్పుడు పంపిస్తారమ్మా అని అడుగుతున్నాడు, కానీ ధూమ్ధామ్ అని అరవట్లేదు. అంతకుముందు ఉన్న యాక్టివిటీ అక్కడ కనపడలేదు, నేను అంత చూస్తున్నాను కెమెరాలో కూడా. సో ఆయన వచ్చిన తర్వాత అడిగానమాట, అసలు మా వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు గురువుగారు, ఎవరిని, మా మిస్సెస్ని అయితే రోజు తిట్టందే నాకు ఇల్లు గడవదు, అలాంటిది నాకు వాళ్ళు కూడా ఏంటి మమ్మల్ని తిట్టట్లేదు అంటున్నారు. అలా నేను చాలా ఫ్రెండ్స్లో కానివ్వండి చాలా ట్రెమెండస్ చేంజెస్ అనేది రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత నేను గమనించాను. ఇందాక మీరు ఒక క్వశ్చన్ వేశారు, అసలు మనకు తెలుస్తుందా అని. అది కంపల్సరీగా తెలుస్తుందమ్మా. రుద్రాక్ష ధరించిన తర్వాత నాకు ఆరోగ్యం బాగుంది, నేను మతి బాగా ఉంది, నేను చాలా బాగా మేనేజ్ చేయగలుగుతున్నాను, చాలా బాగా లీడ్ చేయగలుగుతున్నాను, ఈ రుద్రాక్ష ధరించిన తర్వాత నాలో చాలా మార్పులు వచ్చాయి, ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి మార్పులు వచ్చాయి అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారన్నమాట. అలా రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత కోపగుణం సాధ్యమైనంత వరకు తీరుతుంది. కాకపోతే ఇక్కడ కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట, వాళ్ళకి వేయవలసిన ఆ కాంబినేషన్స్ ప్రకారమే ఆ ధారణ చేసినట్టయితే చాలా ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంది. కానీ కొంతమందికి డబ్బులు సహకరించక, లేకపోతే అమౌంట్స్ లేక, అడ్జస్ట్మెంట్ లేని వాళ్ళు అన్ని కాంబినేషన్ కాబట్టి ఒక రుద్రాక్షను వేసుకుంటే ఆ రుద్రాక్ష తీసుకునే టైమింగ్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, కానీ అది కూడా రిజల్ట్ ఇస్తుంది. ఆ ఒక్క రుద్రాక్షన కూడా కోపగుణాన్ని తగ్గించగల శక్తి ఉంటుంది. ప్రతి రుద్రాక్షలో కూడా అత్యంత కోపిష్టి అయినటువంటి, అత్యంత ప్రశాంతత అయినటువంటి, అత్యంత దయామయుడైనటువంటి ఆ పరమేశ్వరుని దగ్గర నుండి మనకు లభించినాయి. అంటే అన్ని రకాల గుణాలు కలిగి ఉంటాయి, సద్గుణాలు అన్నీ కలిగి ఉంటాయి. దాంట్లో అరిషడ్వర్గాలన్నింటినీ జయించగల శక్తి దాంట్లో ఉంటుంది. కాబట్టి ఆ రుద్రాక్ష ధరించిన వెంటనే మనకి సత్ఫలితాలు రావటం అనేది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి అది నువ్వు గ్రహించటం అనేది నీ యొక్క కామన్ సెన్స్ మీద ఆధారపడి ఉంటుంది.
అలాగే కొంతమంది అంటారు రుద్రాక్ష ధరించా కానీ అంత ఏమీ వర్కౌట్ అవ్వలేదండి ఇంకా అంటుంటారు. హెల్త్ ఇప్పుడు బాగుందండి, హెల్త్ ఇప్పుడు బాగుంది. తర్వాత అంటే నిద్ర పడుతుంది, అంతకుముందు అసలు నిద్ర ఉండేది కాదండి, ఇప్పుడు నా నిద్ర చాలా పడుతుంది. ఇవన్నీ మరి ఆమె ఇస్తుంది కదా, రుద్రాక్ష ఇస్తుంది కదా, నువ్వు అది గమనించట్లేదు. నీకు ఒకటే గోల్, ఆ డబ్బు రావాలి, దాని మీద ఉన్నావు. కానీ నీకు ఎన్నో కోణాల్లో నీ జీవితం ఉంది, అన్ని రకాల్లోనూ అది ఒక్కొక్కటి నిన్ను చంపేస్తూ వాటన్నిటిని తీసేస్తూ క్లియర్ చేస్తూ ఆ రుద్రాక్ష పనిచేస్తూ ఉంటుందన్నమాట నిరంతరం. ఇప్పుడు రుద్రాక్ష టచ్ అయిన మరుక్షణం నుంచే నీకు అద్భుతం ఉంటుంది, దాంట్లో నో డౌట్ అనమాట. కాబట్టి ఎప్పుడైతే రుద్రాక్ష మనం ధరించామో ఆ రుద్రాక్ష ధరించిన తోడనే వెంటనే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వాళ్ళని ప్రజలింపజేస్తుంది. నేను రుద్రాక్ష తాకించి మంత్రోచ్చారణ చేసిన పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వణికిపోయిన వాళ్ళు ఉన్నారు, జ్వరం వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, వాక్కు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అనేక రుగ్మతలు తగ్గిన వాళ్ళు ఉన్నారు, అనేక సమస్యల నుంచి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద యాక్సిడెంట్లోంచి తప్పుకున్న వాళ్ళు ఉన్నారు, కుహరంలోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చావు దాకా వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్లో చేరి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలా అసలు ఎన్ని రకాలుగా ఉన్నారు అంటే అన్ని రకాల ఫలితాలు అది ఇస్తుందనటానికి అందరూ నిదర్శనంగా ఉన్నారు. కాబట్టి అనుభవమే కదా మనకు కావాల్సింది. సో రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత చాలా చాలా అనుభవాలు అవుతాయి అన్నమాట వాళ్ళకి ముందు. అయితే కొద్దిగా కొంతమందికి వాళ్ళు చేసిన కర్మల దృష్ట్యా, వాళ్ళ బిహేవియర్ దృష్ట్యా వాళ్ళు కొంత టైం తీసుకుంటుంది, కొంతమంది బుద్ధి మారదు, అలాంటి వారికి కొద్దిగా టైం తీసుకుంటాం. సో వాళ్ళు రియలైజ్ అయిన మరుక్షణమే అది యాక్టివేట్ అవుతుంది అనమాట, అట్లా అనమాట. అది అర్థమైంది కదా.